మామ నమస్తే అందరికీ. ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఈ స్క్రీన్ ముంగటికి వచ్చి మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడదాం అనుకుంటున్నా. నా జెన్యూన్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో టైమ్స్ ఆఫ్ క్రికెట్ ఫ్యామిలీలో ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో వాళ్ళు ఒక 2 నిమిషాలు ఈ వీడియో చూడండి. ఏమని తప్పనిసరిగా చూడండి. అసలు యాక్చువల్గా నేను 36-37 వేల ఫాలోవర్స్ తెచ్చుకున్నా. ఇంత ఈ ఈ రేంజ్కి నా అకౌంట్ని గ్రో చేసిన. మీకు ప్రతిరోజు ఒక వీడియో వదులుతున్నా. గత 2 సంవత్సరాల నుండి దగ్గర దగ్గర. అయితే నేను ఇక్కడ దాకా రావడానికి ఒక ఎత్తు నా వాయిస్ ఓవర్ అంటే లైక్ నేను ఇస్తున్న వాయిస్, ఇంకా నా హార్డ్ వర్క్ అది ఉండొచ్చు. కాకపోతే ఆ రామునికి ఆ ఆంజనేయునిది ఒక హెల్ప్ ఉంటుంది చూసినావా, అలాంటి హెల్ప్ ఉన్న ఒక వ్యక్తి నా ఇన్స్టాగ్రామ్ జర్నీలో కూడా ఒకడు ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు క్రికెట్ కింగ్ తెలుగు. యాక్చువల్గా నాకు ఎవరూ సపోర్ట్ లేరు అన్న స్థాయి నుండి ఇతను ఒకడున్నాడు నాకు సపోర్ట్ చేయడానికి అన్న స్థాయికి ఒక నమ్మకాన్ని ఇచ్చాడు. నేను 0 ఫాలోవర్స్ ఉన్నప్పుడు నా వీడియోని స్టోరీ పెట్టిండు. ఆ వీడియో అప్పట్లో ఎంత రోతగా ఉండేనంటే నాకు తెలుసు. అది మీరు నా వీడియోస్లో కిందికి వెళ్ళి చూడండి ఒకసారి, నా స్టార్టింగ్ వీడియోస్ ఎట్లుంటాయో. ఆ వ్యక్తికి అప్పుడు 1000 మంది ఫాలోవర్స్ ఉండే. తను ఒక కంటెంట్ క్రియేటర్, అప్పుడు గ్రోయింగ్ కంటెంట్ క్రియేటర్. నాకు అప్పుడు 0 ఫాలోవర్స్ ఉండే. నేను హాయ్ బ్రో హెల్ప్ చేస్తారా అని ఇట్లా ఒక మెసేజ్ పెట్టినప్పుడు నాకు చేయను నిరాకరించకుండా నాకు హెల్ప్ చేసిన ఒక వ్యక్తి పర్సన్ క్రికెట్ కింగ్ తెలుగు. ఆ అబ్బాయి 8th క్లాస్ ఇప్పుడు ప్రజెంట్, నాకంటే 4-5 ఇయర్స్ చిన్నోడు. బట్ మనసులో మాత్రం చాలా పెద్దోడు గైస్. నిజం చెప్తున్నా, తను ఇప్పుడు క్రికెట్ వీడియోలు చేస్తలేడు. ఎందుకంటే తన కంటెంట్ లైక్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది కొంచెం ఆగిపోయింది. లైక్ ఫాలోవర్స్ అనేది గ్రో అవుతలేరు. చాలా రోజులు ట్రై చేసిన, ఒక 6 మంత్స్ 7 మంత్స్ 8 మంత్స్ ట్రై చేసిండు. బట్ నో యూస్, ఆగిపోయిండు. బట్ నేనైతే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. తన పేరు దిలీప్, క్రికెట్ కింగ్ తెలుగు అడ్మిన్ దిలీప్. తమ్ముడు ఎంత మంచోడు అంటే లిటరల్గా చెప్తున్నా. దిలీప్, ఈ వీడియో నువ్వు చూస్తే మాత్రం థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ సో మచ్. నీలాంటి ఫ్రెండ్ నాకు ఎప్పుడు దొరకడు. నీ తమ్ముడనే చెప్తున్నా. నువ్వు నాకు చాలా హెల్ప్ చేసినావు. లిటరల్గా చెప్తున్నా. నాకు ఎడిటింగ్ రాని కాడి నుండి, నాకు వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో తెలియదు కాడి నుండి, నాకు బీజిఎం ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియని స్థాయి నుండి, నాకు వాయిస్ ఓవర్కి సౌండ్ ఎంత పెట్టాలో తెలియని స్థాయి నుండి ప్రతి ఒక్కటి చెప్పిండు. ప్రతి ఒక్కటి ఇంత వాడికి ఎందుకు నేను చెప్పాలి, వాడు ఏంది ప్రతి ఒక్కటి అడుగుతున్నట్టు లేకుండే అడుగుతుండు. బ్రో హెల్ప్ చేయాలి, మనకు హెల్ప్ చేస్తాడు అన్న ఉద్దేశంతోనే నాకు హెల్ప్ చేసిండు. నేను ఇప్పుడు 37,000 ఫాలోవర్స్ ఈడ స్థాయిలో ఉన్నానంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ దిలీప్, క్రికెట్ కింగ్ తెలుగు అడ్మిన్. థ్యాంక్ యూ వెరీ మచ్ దిలీప్, హెల్ప్ చేసినందుకు. లవ్ యూ సో మచ్. నేను ఎప్పటికీ గుర్తున్నా. ఎప్పుడు నీకు నా నుండి నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు మెసేజ్ చేయు. నాకు అయినంత వరకు నేను హెల్ప్ చేస్తాను నీకు, నాతో అయినంత వరకు. నిన్ను మాత్రం ఎప్పుడు మర్చిపోలేను ఈ జర్నీలో ఉన్న రోజులు, ఈ జర్నీ తర్వాత కూడా. థ్యాంక్ యూ దిలీప్.